బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్ ఇస్తారు. అయిపోయిన తర్వాత చర్చలోకి వెళదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. అమరావతికి సంబంధించి ఆనాడు మేధావులుగా చెప్పబడే కొందరు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తాబేదారులు కావచ్చు, లేకపోతే ఆయన ఏమన్నోళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఆ రోజు ఎన్జీటీలో వేసిన పిటిషన్ యొక్క సారాంశం ఏంటి, ఎన్జీటీ ఏం చెప్పింది, ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఎన్జీటీ మీద సుప్రీంకోర్టు ఎలా చెంపదెబ్బ కొట్టిన చెంపపెట్టుగా ఇచ్చింది, దీనికి సంబంధించి బ్రీఫ్ అప్డేట్స్ ఇస్తారా ప్లీజ్? వీకే అమరావతిని అసలు పురిట్లోనే చంపేయాలని ఈ జగన్ అండ్ కో భావించింది. 2015లోనే సుప్రీంకోర్టుని మొదట ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది, అటు జర్నలిస్టు శ్రీమన్నారాయణ కానీ, ఈఏఎస్ శర్మ కానీ, బొలిశెట్టి సత్యనారాయణ, ఇంకా చాలామంది, వీళ్ళంతా కూడా మొదట సుప్రీంకోర్టు 2015లో ఆశ్రయిస్తే మార్చి 2వ తేదీన 2015న సుప్రీంకోర్టు అయితే అసలు దీన్ని పిటిషన్ని విచారణకే స్వీకరించబోవు, ఇది మీరు ట్రిబ్యునల్కి వెళ్ళండి, మాకు దీంతో సంబంధం లేదు, దీంతో టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి కాబట్టి మీరు ట్రిబ్యునల్కి వెళ్ళమంటే వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు. ట్రిబ్యునల్లో వాళ్ళు చేయనటువంటి ఆరోపణలే లేవు. అక్కడ అమరావతిలో అసలు 115 రకాల పంటలు పండుతాయి అక్కడ. తర్వాత అక్కడ కనుక మీరు ఈ కొత్త రాజధాని నిర్మాణం జరిగితే అసలు వ్యవసాయం మొత్తం ఉత్పత్తి అంతా పోద్ది, అసలు ధాన్యానికి అక్కడ పెద్ద కొరత వస్తుంది అని చెప్పి చాలా ఎక్కువగా చెప్పడం జరిగింది. అయితే దేశంలో ప్రజలందరూ ఆహారం లేక అల్లాడిపోతారని వేశారా? అల్లాడిపోతారనే వేశారు. దాంట్లో అంత సీరియస్గా చెప్పారు. 115 రకాల పంటలు పండుతాయట. ఆ పంటల వల్ల కనుక లేకపోతే మొత్తం దేశానికే మీకు అరిష్టం జరుగుద్దని చెప్తూ దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి మెయిన్ అంశాలు ఏంటంటే నది పక్కన కడుతున్నారు, వరద ప్రాంతం, మైదానాలు అంటే ఫ్లడ్ పెయిన్స్ ఉన్నాయి, వెట్లాండ్స్ ఉన్నాయి, సారవంతమైనటువంటి వ్యవసాయ భూములు ఉన్నాయి, ఇవన్నీ కూడా నది క్యాచ్మెంట్ ప్రాంతంలో ఉన్నాయి. సో అక్కడ నగరీకరణ, ఈ మౌలిక వసతుల నిర్మాణం కనుక జరిగితే చాలా ఎక్కువ పర్యావరణానికి నష్టం జరుగుద్ది. అటవీ మరియు వాతావరణ మార్పుల సంబంధించి ఏదైతే హైడ్రాలజీ, నదీ పర్యావరణం, జల విజ్ఞానం, వీటన్నిటికీ నష్టం జరుగుద్ది. ఒక స్వతంత్ర నిపుణులతో కమిటీ వేయాలి. తర్వాత విస్తృత స్థాయి నగరీకరణ, తర్వాత మౌలిక సదుపాయాల అభివృద్ధి వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. తర్వాత రైతులు, మత్స్యకారుల సముదాయం ఎవరైతే ఉన్న వాళ్ళ సామాజిక జీవనోపాధి ప్రభావాన్ని కూడా అంచనా వేయాలి. తర్వాత కృష్ణానది ఇరువైపులా ఏదైతే 100 ఏళ్ల ఫ్లడ్ లైన్ని కూడా తీసుకొని నిర్ధారించి దానికి తగ్గట్టుగా దీనికి చేయాలి. అసలు అక్కడ ఈసీ అనుమతులే లేవు కాబట్టి ఈ మొత్తం ప్రాజెక్ట్నే ఆపేయాలి. తర్వాత అత్యంత సారవంతమైన భూములను స్వాధీనం చేసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ముగింపు పలికే ప్రమాదం ఉంది. అలాగే సింగపూర్ ప్రభుత్వంతో వీళ్ళు ఒప్పందం చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క నిర్మాణం కనుక రాజధాని నిర్మాణం చూస్తే కృష్ణానది ఇరువైపున కూడా 7,325 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరిస్తుంది. ఇక్కడ వరద మైదానాలు ఉన్నాయి, వెట్లాండ్స్ ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి. సో భారీ స్థాయి నగరీకరణ చేపట్టాలని ప్రభుత్వం చేస్తుంది. ఈ కృష్ణానది ఒడ్డున క్యాచ్మెంట్ ప్రాంతాల్లో దాదాపు 1,00,000 ఎకరాల భూమిని ఎలాంటి పర్యావరణ ప్రభావం అంచనా వేయకుండా తర్వాత విస్తృత స్థాయి నగరీకరణ కోసం ఇది చేస్తున్నారు. తుళ్ళూరు, తాడేపల్లి మండలాలు కూడా ఉన్నాయి. అక్కడ వ్యవసాయం, ఉద్యానవనాలు, తోటల సాగు, పూల సాగు, కూరగాయల సాగు అక్కడ అత్యంత అనుకూలమైంది. అక్కడ 110 రకాల పంటలు పండుతాయి. కాబట్టి భూమిని నాశనం చేసి నగరీకరణ చేస్తే అక్కడ వ్యవసాయ రంగానికి పూర్తిగా ముగింపు పలిగినట్టు అవుద్ది. రాష్ట్ర ఆహార భద్రత పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధికంగా ఉన్నటువంటి నల్లరేగడి మట్టి, బ్లాక్ కాటన్ సాయిల్ ఏదైతుందో అది భవన నిర్మాణాలకి అత్యంత అనుకూలం కానిది, ఖర్చుతో కూడుకుంది. ఇలాంటి మట్టి మీద నిర్మాణాలు చేపట్టాలంటే భవిష్యత్ విపత్తులను కూడా నివారించే వీళ్ళెన్ని వంకలు పెట్టినా ఎన్జీటీ తిరస్కరించింది కదా వీళ్ళ అప్పీల్ని. సో మొత్తం పెట్టాల్సినవన్నీ పెట్టేశారు, అసలు భూమి మీద ఉన్నాయన్నీ పెట్టేశారు. అయినప్పటికీ కూడా ఎన్జీటీ ఏం చెప్పిందంటే అమరావతి నిర్మాణాన్ని అయితే మేము అడ్డుకోబోము. ఈసీ ఇచ్చినటువంటి క్లియరెన్స్, ఈసీ కూడా 9 అక్టోబర్ 2015లో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ క్లియరెన్స్ని కూడా మేము అడ్డుకోము. కాకపోతే అక్కడ అసెస్మెంట్ కరెక్ట్గా చేసి, ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా చేసి మీరు నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి నివేదికలు ఎప్పటికప్పుడు ఇవ్వమని చెప్పింది. అయితే ఈ ఎన్జీటీ ఆర్డర్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మళ్ళీ రెండోసారి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఎన్జీటీ ఆర్డర్ చాలా బాగుంది, అక్కడ అమరావతి నిర్మాణం జరిగితే
రాష్ట్రానికి బాగా జరుగుతుంది, కాబట్టి దీన్ని మీరు ఎక్కడ ఇంక వ్యతిరేకించబాకండి, మళ్ళీ మీరు ఎన్జీటీకి వెళ్ళటం ఇట్లాంటి పనులు కూడా చేయబాకండి, మేము ఎన్జీటీ ఆర్డర్ని అప్పీల్ చేస్తామని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో 2 సార్లు అమరావతి మీద సుప్రీంకోర్టు తన వైఖరిని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వేసినటువంటి పిటిషన్ అదే ఆ రోజున వాళ్ళు ఏమైతే పిటిషన్ వేశారో అది సరే ఎన్జీటీ తిరస్కరించింది, సుప్రీంకోర్టు తిరస్కరించింది, వీళ్ళు అప్పీల్కి వెళ్తే అది అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన అక్కడే ఆగిపోయాడు. ఆయన ఆలోచనలు అక్కడే ఆగిపోయి ఇప్పుడు కూడా అందులో ఉన్న పాయింట్లే మాట్లాడుతూ ఉన్నాడు. సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలనే మాట కూడా మాట్లాడాడు మొన్న. సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునే వెళ్ళండి, సర్దుకోండి, వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, ఇంకా ఇది బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని నాకు గుర్తున్నంత వరకు 90 కోట్లు 99 కోట్లు ఏదో ఇసుకకు సంబంధించి పెనాల్టీ ఒకటేదో కట్టమంది గవర్నమెంట్ని నాకు గుర్తున్నంత వరకు. అంతకు మించి అది మళ్ళీ వేరే కేసు, అది వేరే కేసు, అది డీసిల్ అదే మొత్తం మీద కృష్ణా నది దీంట్లో అది వేరే కేసు. కరెక్ట్ మొత్తం మీద అమరావతికి సంబంధం లేదు. అవును దీనికి రాజధాని నిర్మాణాలకు సంబంధం లేకపోయినా కృష్ణానది పరివాహక ప్రాంతము లేకపోతే కరకట్ట ఈ గొడవల్లో ఒక 90 crores ఎంతో పెనాల్టీ. అంతకు మించి రాజధానికి సంబంధించిన ఎక్కడా కూడా కోర్టుల్లో కానీ ఎన్జీటీలో కానీ వీసమెత్తు వ్యతిరేకత కానీ ఏమీ వ్యతిరేకత రాలేదు. అయినా వీళ్ళు అదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్న అదే మాట్లాడాడు, ఇంగ్లీష్లో మాట్లాడాడు, నేషనల్ మీడియాతో మాట్లాడాడు, ఏదేదో మాట్లాడారు. ఆయన ఓకే మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన వచ్చి లేదు మా సారు మామూలుగానే మాట్లాడారు, చాలా క్యాజువల్గా, అసలు అందులో తప్పడానికి ఏం లేదు, మీకు అర్థం కాలేదు, ఆయన ఇంగ్లీష్ అన్నట్టుగా చెప్తా ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? పైగా నిర్మాణ ఖర్చుల వివరాలు మా జగన్ గారు అడిగితే సమాధానం చెప్పట్లేదు వీళ్ళు. జగన్ గారు అడిగిన దేనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడం లేదు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. అసలు ఏంటి వీళ్ళు అడుగుతున్న లెక్కలేంటి, వీళ్ళు అడుగుతున్న ఖర్చులేంటి, వీళ్ళకి ఏం కావాలి, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎందుకు, 10 లక్షల ఎస్ఎఫ్టీ అయితే బ్రహ్మాండంగా సరిపోద్ది, 40 లక్షల ఎస్ఎఫ్టీ ఏం చేసుకుంటారు, ఇదంతా మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణ. కావాలంటే 10 లక్షల ఎస్ఎఫ్టీ తీసుకో, అద్దెకి తీసుకో, అందులో ఏదైనా పెట్టుకో, సాక్షి పెట్టుకో, లేదా ఇంకోటి పెట్టుకోవచ్చు కదా. ఎందుకు అనే ప్రశ్న అడిగే అర్హత ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ జగన్ అండ్ కోకి కానీ అనేది ఒకటి. తర్వాత రాజధాని మీద వీళ్ళు రిపీటెడ్గా